చదువుతున్నది గద్దే దుర్గారావు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గత రాత్రి PSLV-C-60 రాకెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి 2 ఉపగ్రహాలను తక్కువ భూకక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. వివాద్ సే విశ్వాస్ పథకం గడువును కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు 2024 డిసెంబర్ 31 నుంచి 2025 జనవరి 31 వరకు పొడిగించింది. భారత్ నేపాల్ 18వ విడత సైనిక విన్యాసాలు ఈరోజు రూపందేహీలో ప్రారంభమవుతాయి. హాకీ ఇండియా లీగ్లో నిన్న రాత్రి డిఫెండింగ్ ఛాంపియన్ కళింగ లారెన్స్ పై యూపీ రుద్రాస్ 3-1 తేడాతో విజయం సాధించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గత రాత్రి PSLV-C-60 రాకెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం నుంచి 2 ఉపగ్రహాలను తక్కువ భూకక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. తదుపరి చర్యల్లో భాగంగా గురుత్వాకర్షణపై వివిధ శాస్త్ర ప్రయోగాలు చేసేందుకు పోయం-4 ప్లాట్ఫామ్ కింద 24 వేరుచేయని పేలోడ్లను ఇస్రో యాక్టివేట్ చేస్తుంది. డాకింగ్ అన్డాకింగ్ లో ఈ ఉపగ్రహాల సామర్థ్యాలను పరీక్షించడానికి ఈ ప్రయోగం దోహదపడుతుంది. నిన్న రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించిన తర్వాత 2 ఉపగ్రహాల ప్యానెళ్లను విజయవంతంగా తెరిచినట్లు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలియజేశారు. 2025-26 కేంద్ర బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకుని ముందుగా జరిపే సంప్రదింపుల్లో భాగంగా కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విద్య వైద్య రంగ నిపుణులు ప్రతినిధులతో నిన్న ఢిల్లీలో సమావేశం జరిపారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి, ఆర్థిక వ్యవహారాల విభాగానికి చెందిన కార్యదర్శులు, కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారు, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, పాఠశాల విద్యా విభాగానికి చెందిన అధికారులు పాల్గొన్నారు. నిన్న ఉదయం నిర్మలా సీతారామన్ పారిశ్రామిక ప్రతినిధులతో కూడా సమావేశం జరిపిన సంగతి తెలిసిందే. కాగా 2025-26 బడ్జెట్ను ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఇలా ఉండగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. వివాద్ సే విశ్వాస్ పథకం గడువును కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు 31 డిసెంబర్ 2024 నుంచి జనవరి 31, 2025 వరకు పొడిగించింది. ఇందువల్ల పథకంలో పేర్కొన్న విధంగా చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని నిర్ధారించుకోవడానికి పన్ను చెల్లింపుదారులకు అదనపు సమయాన్ని ఇస్తుంది. 2024 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయ పన్ను శాఖతో వివాదాలను పరిష్కరించుకోవడానికి పన్ను చెల్లింపుదారులకు వివాద్ సే విశ్వాస్ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వివాదాస్పద మొత్తాన్ని నిర్దిష్ట శాతంతో పాటు చెల్లించడం ద్వారా పన్ను చెల్లింపుదారులు తమ బకాయి పన్ను విధానాన్ని పరిష్కరించుకోవడానికి ఈ పథకం దోహదపడుతుంది. నేపాల్లోని రూపందేహీలో ఈరోజు భారత్ నేపాల్ 18వ విడత సైనిక విన్యాసాలు ప్రారంభమవుతాయి. సూర్యకిరణ్ పేరుతో జరిగే ఈ విన్యాసాలు అటవీ యుద్ధ విన్యాసాలు, కంటైన్మెంట్ ప్రాంతాల్లో తీవ్రవాద వ్యతిరేక చర్యలు, ప్రకృతి వైపరీత్య సమయంలో మానవతా సహాయం తదితర అంశాలపై ఇరుపక్షాలు దృష్టి సారిస్తాయి. దివంగత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కు తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశం నిన్న ఘనంగా నివాళులర్పించింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటులో డాక్టర్ మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారని అన్నారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్టిక్ట్ లో డాక్టర్ మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ మన దేశంలో ఆర్థిక సంస్కరణలు రూపశిల్పుగా ఖ్యాతి గడించారని కొనియాడారు. ఉపాధి హామీ పథకం, RTA, NHRM ను మాజీ ప్రధానమంత్రి ప్రారంభించారని తెలిపారు. దివంగత నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ తెలంగాణకు ఆత్మబంధువుగా నిలిచారని, 60 ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేసిన గొప్ప నాయకుడని రేవంత్ రెడ్డి తెలిపారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలని కోరుతూ అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది. పన్ను ఎగవేత వారిపై డిజి యాత్ర డాటాను ఉపయోగించనున్నట్లు మాధ్యమంలో వస్తున్న వార్తలను ప్రభుత్వం త్రోసిపుచ్చింది. ఈ వార్తలు అబద్ధపు వార్తలని, ఒట్టి బోటకమని, ఇందులో నిజం లేదని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత ఆదాయ పన్ను అధికారులతో డిజి యాత్ర సమాచారాన్ని పంచుకునే ప్రసక్తి లేదని ఆ శాఖ స్పష్టం చేసింది. డిజి యాత్ర యాప్లోని యాత్రికుల వివరాలు పూర్తిగా స్వీయ నియంత్రణలో ఉంటాయని, ఈ వివరాలు ప్రత్యేకంగా వినియోగదారు
పరికరంలోనే మాత్రమే నిల్వ ఉంటాయని తెలియజేసింది. ఒకవేళ వినియోగదారు డిజి యాత్ర యాప్ను అన్ఇన్స్టాల్ చేసే సమాచారం పూర్తిగా డిలీట్ అయిపోతుందని పౌర విమానయాన శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ మధ్యవర్తిత్వం వహించిన ఒప్పందంలో రష్యా, ఉక్రెయిన్ వందలాది మంది యుద్ధ ఖైదీలను పరస్పరం అప్పగించుకున్నాయి. తమ వద్ద బందీలుగా ఉన్న 150 మంది ఉక్రెయిన్ సైనికులను సమాన సంఖ్యలో రష్యన్ సైనికుల కోసం ఇచ్చిపుచ్చుకున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. తమ దేశానికి చెందిన 189 మంది యుద్ధ ఖైదీలు స్వదేశానికి చేరుకున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ తెలిపారు. విడుదలైన వారిలో అజోవ్స్టాల్, మారియోపోల్, చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంటు, స్నేక్ ఐలాండ్ రక్షక యోధులు కూడా ఉన్నారని తెలిపారు. 2022 మేలో ఆగ్నేయ ఉక్రేనియన్ ఓడరేవు నగరమైన మారియోపోల్ను జయించడానికి నెలల తరబడి జరిగిన యుద్ధం తర్వాత రష్యా విజయాన్ని ప్రకటించుకుంది. నగరంలోని అజోవ్స్టాల్ స్టీల్ ప్లాంటును రక్షించేందుకు కృషి చేసిన చివరి యోధులు ఆ సమయంలో లొంగిపోయారు. కాగా ఇరు దేశాల ఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి కైవ్తో చేసుకున్న ఒప్పందాలలో భాగంగా సైనికులు, పౌరులతో సహా 3,956 మందిని ఇప్పటివరకు మాస్కో విడుదల చేసిందని ఉక్రెయిన్ తెలిపింది. బంగ్లాదేశ్, మయన్మార్ల మధ్య ఉన్న 271 కిలోమీటర్ల సరిహద్దుపై మయన్మార్ ప్రభుత్వంతోనూ ఆ సరిహద్దుపై నియంత్రణ సాధించిన తిరుగుబాటు అరకాన్ ఆర్మీతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు బంగ్లాదేశ్లో ప్రొఫెసర్ మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం తెలిపింది. ఉన్న ఆగ్నేయ ప్రాంతమైన టెక్నాఫ్ను సందర్శించిన సందర్భంగా బంగ్లాదేశ్ ఆంతరంగిక వ్యవహారాల సలహాదారు విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ జహంగీర్ ఆలం చౌదరి విలేకరులతో మాట్లాడుతూ ఆ దేశాన్ని మయన్మార్ ప్రభుత్వం నడుపుతున్నప్పటికీ 271 కిలోమీటర్ల సరిహద్దు మొత్తం ఇప్పుడు అరకాన్ ఆర్మీ ఆధీనంలో ఉందని చెప్పారు. కాబట్టి సరిహద్దు పరిస్థితులపై బంగ్లాదేశ్ ఇరుపక్షాలతో సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. బంగ్లాదేశ్ భద్రతా బలగాలు సరిహద్దులో తమ విధులను జాగ్రత్తగా నిర్వహిస్తున్నాయని, ఇంకా ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదని కూడా చౌదరి వెల్లడించారు. హాకీ ఇండియా లీగ్లో నిన్న రాత్రి డిఫెండింగ్ ఛాంపియన్ కళింగ లాన్సర్స్పై యూపీ రుద్రస్ 3-1 తేడాతో విజయం సాధించింది. లాన్సర్స్ తరఫున ఎన్రిక్ గోంజలేజ్ ఏకైక స్కోరర్గా నిలిచారు. 45 నిమిషంలో కేన్ రస్సెల్ పెనాల్టీ కార్నర్ను గోల్గా మార్చడానికి ముందు 11వ నిమిషంలో గోంజలేజ్ లాన్సర్స్ను ఫీల్డ్ స్ట్రైక్ ద్వారా ముందంజలో ఉంచారు. కాగా 50వ నిమిషంలో సుదీప్ చిర్మాకో గోల్ చేసి యూపీ రుద్రాస్కు 2-1 ఆధిక్యాన్ని అందించారు. ఆట చివరి నిమిషంలో రస్సెల్ మరో పెనాల్టీ కార్నర్ను గోల్గా మార్చారు. ఈరోజు రూర్కెరాలో హైదరాబాద్ తూఫాన్స్తో ఢిల్లీ ఎస్జీ పైపర్స్ తలపడనున్నారు. మ్యాచ్ రాత్రి 8:15 ప్రారంభమవుతుంది. పాకిస్తాన్లో నిన్న జరిగిన వేర్వేరు 2 రోడ్డు ప్రమాదాలలో 16 మంది చనిపోయారు, 22 మంది గాయపడ్డారు. పంజాబ్ ప్రావిన్స్లోని అటోక్ జిల్లాలో ఒక బస్సు అదుపు తప్పి తలక్రిందులు కావడంతో 10 మంది చనిపోయారు, మరో 7 గాయపడ్డారని ఆ దేశ జాతీయ రహదారుల సంస్థ అధికారులు, పోలీసులు తెలియజేశారు. కొత్త ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ఆసుపత్రిలోని ట్రామా సెంటర్లో క్రిటికల్ కేర్ బ్లాక్ను ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ ఎం శ్రీనివాస్ చెప్పారు. నిన్న ఆయన కొత్త ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ప్రాణాపాయ వైద్య సహాయం అవసరమైన రోగులకు తక్షణ వైద్యం అందించేందుకు 200 పడకల ఈ బ్లాక్ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యాంశాలు మరొకసారి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గత రాత్రి పిఎస్ఎల్వి C-60 రాకెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి 2 ఉపగ్రహాలను తక్కువ భూకక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. వివాద్ సే విశ్వాస్ పథకం గడువును కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు 31 డిసెంబర్ 2024 నుంచి జనవరి 31, 2025 వరకు పొడిగించింది. భారత్ నేపాల్ 18వ విడత సైనిక విన్యాసాలు ఈరోజు రూపందేహీలో ప్రారంభమవుతాయి. హాకీ ఇండియా లీగ్లో నిన్న రాత్రి డిఫెండింగ్ ఛాంపియన్ కళింగ లాన్సర్స్పై యూపీ రుద్రాస్ 3-1 తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.